వాక్యము యోమ్ దెబిరీం 30వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి పాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. విసిగిపోకూడదట. ఎందులోని? మేలు చేయడం. మేలు అన్న దాంట్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన గొప్ప మేలు. దేవుని స్తుతించడం గొప్ప మేలు. దేవుని కొరకు నిలబడడం గొప్ప మేలు. వాక్యము చదవడం గొప్ప మేలు. ఎందుకంటే నా మాట విని వాటి యందు అనుసరించి నడుచుకునే వానికి మేలు కలుగును అని ఉంది బైబిల్లో. కాబట్టి దేవుని విషయంలో విసిగిపోకూడదు. చాలామంది విసిగిపోతుంటారు, చాలామంది వెనుకడుగేసేస్తారు. ఇంకెక్కడ దేవుడు అంటే అది ఇదని మాట్లాడతారు. నువ్వేదో అనుకున్నదేదో అవ్వలేదని, నువ్వు సాధించాల్సిందేదో సాధించలేదని విసుగు చెందిపోకూడదు. దేవుడు ఉన్నాడు. ఆయన లోబడనొల్లని పిల్లల వైపట దినమంతా చేతులు చాపి ఆయన పిలుస్తానే ఉంటాడట. ఎంత ఓపికో, ఎంత సహనమో, ఎంత దేవుడు కృప కలిగిన దేవుడో. ఆయన దేవుడు కదండి. ఆయనకి అలా ఉంటాయంటే దేవుడు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనడి అన్నాడు. మనము ఆయన పోలి నడుచుకోవాలి. 1 రోజు 2 రోజులు, లేదా 1 క్షణం 2 క్షణాలు, 1 గంట 2 గంటలు, 1 వారం 2 వారాలు. శుక్రవారాల దేవుడు కాదు, ఆదివారాల దేవుడు కాదు. నీ జీవిత కాలం అంతా ఈయన దేవుడు. ప్రతిరోజు ఆయన కోసం నువ్వు నిలబడాల్సిందే. కొంతకాలమే, ఆ తర్వాత దేవుడే వచ్చి పిలుస్తాడు. ఆయన యుద్ధకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ నించుని దేవుడి గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నీకన్నా పరిశుద్ధులే నీకన్నా ముందు ఉంటారు. అద్భుతంగా వాడబడిన దైవజనులే నీకన్నా ముందు ఉన్నప్పుడు, వాళ్ళు చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళతో పాటు నాకు ఈ స్థానం ఇచ్చాడు కదా అని సరదా పడ్డావు, సంతోషపడ్డావు తప్ప మరి యొక్క అవకాశం ఉండదు. తగిన కాలం ముందు ఆ రోజు మనం పంటకు వస్తాం. తగిన కాలం ఉంది. అందుకే విసిగిపోవద్దు. ప్రార్థన విషయంలో విసుగద్దు. బైబిల్ చదవడం విషయంలో విసిగిపోవద్దు. నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నిశ్చింతగా ఉండు. దేవుడిని అడుగు. ఆయన చిత్తమైతే ఇస్తాడు. ఆయన చిత్తం కాకపోతే విడిచిపెట్టాయి. దేవుడు ఉన్నాడు. ఆయన కృప చూపుని కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.